నమస్తే, వెల్కమ్ టు ఆధ్య మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకి అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అనే 3 పేర్లతో ఎవరెవరైతే బాగా పనితీరు ఉందో వాళ్ళకి ఈ అవార్డులు వరించినాయి. ఓవరాల్గా ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి 25 పథకాలకి వీళ్ళే అంబాసిడర్లు అంటూ సాక్షాత్ సీఎం వాళ్ళని మెచ్చుకుంటున్నారు. ఈ ఓవరాల్గా ఈ వాలంటీర్ వ్యవస్థ సక్సెసా ఫెయిల్యూరా, మీరేం చెప్తారు? ఇక్కడ వాలంటీర్ వ్యవస్థ అన్నది కేవలం తన పార్టీకి ప్రచారకర్తలుగా మాత్రం ఉపయోగించుకున్నారండి. అంటే అలా ఉపయోగించుకుందామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధిష్టానం, ఆ వర్గం తాలూకు తలంపది. కానీ ఈ వాలంటీర్లు ఏం చేసుకున్నారంటే, ఇప్పుడు రేషన్ కార్డు కావాలన్నా, రేషన్ ఇవ్వకపోయినా, స్కీములు డబ్బులు పడకపోయినా వాళ్ళు పర్సంటేజ్ పెట్టేశారు మాట. ఇంత ఇస్తే కానీ మేము చేయలేము, ఈ పథకం నీకు రావాలంటే ఎంత ఇవ్వాలి, ఆ 18,000 రావాలంటే మిగతా 3,000 ఇచ్చేది 15,000 తీసుకోమాయి. అంటే ఇలాగా ఒక మనిషి దగ్గర అంటే ఒక 50 ఏళ్లకు ఒకరిని పెట్టినట్టయితే మనిషి దగ్గర 3,000 అంటే 50 ఏళ్ళు అంటే 1,50,000 అయిపోయింది కదా. అది ఈ వాలంటీర్లు అని పిలువబడుతున్న వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. దానిలో ఏమవుతుందంటే సహజంగా సామాన్యమైన ప్రజానీకానికి వాళ్ళకి రావాల్సిన డబ్బు నష్టపోతున్నారంటే మీకు ఎంత డబ్బు వచ్చిందనే విషయాన్ని వాళ్ళు మనసులో పెట్టుకోరు. కానీ వాళ్ళు ఎంత నష్టపోయారు వీళ్ళు మూలంగా అన్నది ఎంతకెంత అన్యాయం. గవర్నమెంట్ 18,000 ఇస్తుంది, అన్యాయంగా 3,000కి ఇచ్చేస్తున్నామే అంటే 50 మంది దగ్గర 53 1,50,000 తీసుకుంటుంది. ఇదే గవర్నమెంట్ వాళ్ళు కట్టుదిట్టం చేయొచ్చు కదా. అంటే ఇదంతా పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందంటారా? అలా ప్రజలు ఇలా అనుకుంటారు అన్నమాట. అంటే డబ్బు తీసుకున్నప్పుడు కూడా వాళ్ళకి రావాల్సిన డబ్బు రాకపోవడం వల్ల దాని మీద యాంటీ టాకే బయలుదేరుతుంది. అదెందుకు అలా చేస్తున్నారు, మా డబ్బు ఏదో మాకు పూర్తి ఇవ్వచ్చు కదా, ఆయన జేబులో తీసుకొచ్చి ఇస్తున్నాడా? ఆయన ప్రజలు పన్నుల రూపంలో కట్టిందే కదా. సామాన్య ప్రజానికి అలాగే ఆలోచిస్తారు. ఆయన ఏమైనా తాతమూళ్ళు ఇస్తున్నాడా? ప్రజలు పన్నుల రూపంలో కట్టిందే మనకి ఇస్తున్నాడు. మన లంచం ఎంత తీసుకుంటున్నాడు? ఈ గవర్నమెంట్లో లంచాన్ని మంచం వేస్తున్నారేంటి అనుకుంటారు. ఇక్కడ ఏమైందంటే జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద పొరపాటు చేశాడండి. అది మళ్ళీ సరిదిద్దుకోలేని పొరపాటు. ఏమిటంటే తాడేపల్లి ప్యాలెస్లో 3.5 సంవత్సరాలు బయట ముఖం చూడకుండా ఉండడం ఒకటి. తర్వాత మన సుధాకర్ బలవన్ మరణం, ఇట్లాంటి కొన్ని జరిగాయి అన్నమాట అండి. తర్వాత కొంతమంది సబ్బం హరి ఉన్నాడు, హాస్పిటల్లో ఉంటుండగా నేను చచ్చిపోతానని చెప్పి గావు కేకలేశాడు. ఎలా చనిపోయాడో దేవుడికి తెలియాలి. కొన్ని నిగూఢమైన రహస్యాలకి కారణభూతంగా అలాగే కోడికత్తి కేసు ఉంది కదా, అది కోడికత్తి కేసు పొడిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలుసుకున్నాను, ఆయన కళ్ళల్లో ఆనందం చూశానని చెప్తున్నాడు కదా. అంటే వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇప్పుడు ఈ కేసు అన్నీ చూసిన తర్వాత ఇలా సరిదిద్దుకోలే తప్పులు చేసేసరికి ఇప్పుడు కష్టమైపోతుంది. పోనీ వీళ్ళు తాలూకు మెంబర్స్ అంతమంది ఉన్నారండి. ఎవరైనా ఒక మంచి పని చేశారా? పోలవరం ఉంది, పోనీ 5% ఏదైనా మూవ్ అయిందా? మూవ్ అవ్వలేదు. అమరావతినేమో కొట్టు పారేశారు. ఏంటంటే అవన్నీ గ్రాఫిక్స్ అన్నారు. వచ్చి ఎక్కి చూడండి అంటే ఎవరు అక్కడికి వాళ్ళు వెళ్ళిన పాపాన్ని పోలేదు. అక్కడ నీరు నిలవ ఉంటుందన్నారు, రమ్మన్నారు, వచ్చి చూడంట అని చెప్పారు. సో ఇవన్నీ అబద్ధాలే. 35 లక్షలు ఇల్లు కట్టిస్తా ఉన్నాడు. 35 కాకపోతే 5 లక్షలు ఇల్లు కట్టించాడా? 5 లక్షలు కాకపోతే కనీసం 5 ఇళ్ళైనా కట్టించాడా? లేదు కదా. మరి ఇవన్నీ కూడా ఆయన తాలూకు పరిపాలనకి
మాయని మచ్చలుగానే మిగిలిపోతాయి కదా. అయితే వాలంటీర్ వ్యవస్థ వల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ ప్రజలకి ఎమ్మెల్యేల కంటే ప్రజాప్రతినిధుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ప్రతి అవసరానికి వాలంటీర్ వ్యవస్థ వచ్చింది. అయితే గ్రామ వార్డు సచివాలయానికి సంబంధించిన వాళ్ళు మాత్రమే వెళ్ళి ఆ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఈ లెక్కన రేపు పొద్దున మళ్ళీ ఎన్నికలు వచ్చిన టైంకి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు మళ్ళీ ఏ మొహం పెట్టుకెళ్ళి ఓటు అడుగుతారని చెప్పేసి ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. అంతకంటే వాలంటీర్ మొహం పెట్టుకోలేరు కదండి. ఇప్పుడు మన ఎమ్మెల్యే ఉన్నారండి, ఆయన ఓటుకి 10,000 ఇస్తున్నాడండి. ప్రజలంతా ఏం చెప్తున్నాడు, అప్పుడు ఓటుకి 10,000 రూపాయలు చెప్పుని తీసుకున్నావే అప్పుడు లేదా అంటున్నారు కదా. అలాగే వాలంటీర్లు వెళ్తే ఏమరా నువ్వు నా దగ్గర 3,000 తీసుకొని కదా నాకు ఆ పెన్షన్ ఇచ్చావు, ఏ ముఖం పెట్టుకుని వస్తావు నువ్వు, నీకు ఊరికేనే నాకు ఇవ్వలేదు కదా 3,000 తీసుకున్నారు అంటే అన్నమాట. ఈ ప్రమాదం ఉంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే అగ్గి మీద గుగ్గులులా ఉంటుంది అన్నమాట. ఏదైనా ఇల్లు పట్టాలు ఇచ్చి ఇల్లులు ఇచ్చి ఎలా ఉంటే కొంచెం గ్రాటిట్యూడ్ ఉంటుందండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఉన్నటువంటి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే చనిపోబోతున్నాడు అనుకునే వాళ్ళు ఆరోగ్యశ్రీ పుణ్యం అంటూ బ్రతికారు. అది పెద్ద గ్రాటిట్యూడ్. ఇక ఇందిరమ్మ ఇళ్ళని ఒకసారి సోనియా గాంధీ వచ్చినప్పుడు జనం చెప్పించారన్నమాట. చెప్పిస్తే ఆ జనం చెప్పారు ఒక్కొక్కరికి 1, 2, 3 ఇళ్ళు ఉన్నాయన్నమాట. అప్పుడు నవ్వాడు. సోనియా గాంధీ కూడా నవ్విందన్నమాట. నువ్వు 3 గురించి చెప్పొద్దమ్మా, నీకు అసలు ఇల్లు వచ్చిందంటే 3 వచ్చాయి బాబు ఇల్లు అని చెప్పింది. అంటే ఇవన్నీ అది గ్రాటిట్యూడ్. ఆ సోనియా గాంధీ కూడా తప్పేమన్నా అంటే తప్పుగా అర్థం చేసుకోలేదు. ఎంత సుభిక్షంగా ఉన్నారు, ఇల్లు లేకుండా ప్రజలు లేరు అనేటువంటి ఒక తృప్తిగా వెళ్ళిపోయింది అన్నమాట. అట్లాంటిది ఏమైనా చేశారా వీళ్ళు? చేయలేదు. చేయడానికి అవకాశం లేదా? ఉంది. మరి ఎందుకు చేయలేదు? నెగ్లెక్ట్. డబ్బుతో కొనేయచ్చు అనుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటికి 1,00,000 రూపాయలు ఇస్తాయట. ఏంటి ఇదంతా నాకు అర్థం అవట్లేదు. ఇంటికి 1,00,000 రూపాయలు ఏమిటండి? మరో పక్కన ఈ వాలంటీర్ వ్యవస్థని రెగ్యులరైజ్ చేసి వాళ్ళ పోస్టులు పర్మనెంట్ చేస్తామంటూ అప్పట్లో ఒక హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు. దానిపైన కొంత కినుకు వహిస్తున్నారు వాలంటీర్లు. సో రేపు పొద్దున ఫ్యూచర్లో మళ్ళీ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గెలిచినా లేకపోతే ఓడిపోయినా కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఏమైపోయే అవకాశం ఉందంటారు మళ్ళీ? అంటే వాలంటీర్ వ్యవస్థ ఉండదండి. ఎందుకంటే ఎవరో 10th క్లాస్ ఫెయిల్ అయినోడైతే ఉంటాడండి. మిగతా వాళ్ళకి ఉండవలసిన అవసరం లేదు కదా. మిగతావాడు ఈరోజు సాఫ్ట్వేర్లో ఒక 6 మాసాలు ట్రైనింగ్ తీసుకుంటాడు, మద్రాసు వెళ్ళిపోతాడు, లేదా దగ్గరలో ఉన్న బాంబే వెళ్ళిపోతాడు, లేకపోతే పూణే వెళ్ళిపోతాడు, బెంగళూరు వెళ్ళిపోతాడు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా వాలంటరీ వ్యవస్థలో ఉండడు. అంత చదువుకొని మందు ఎవరు కుడిస్తారండి, అంత చదువుకొని చేపల పులుసు మాంసం ఇవన్నీ అమ్ముకోవాలంటే ఎవరు కూడా మనస్కరించదు. అలాగ అమ్ముకోమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇకపోతే వాళ్ళు ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? రాజకీయ నాయకులు, రాజకీయ కేడరు వాళ్ళు ఇంటింటికి తిరిగి గడపకు నాయకులు చూసే ప్రోగ్రాం. మరి వాళ్ళకంటే ఎవరు చేయగలరండి? గడపకు వెళ్తే వెంట తరిమారు, రోజాని తరిమారు, అంబటి రాంబాబుని తరిమారు, మిగతా కొంతమంది మనం ఎవరినైతే అసహించుకుంటున్నామో వాళ్ళందరినీ తరిమారన్నమాట. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయింది వీళ్ళేం ఎక్స్ప్లెయిన్ చేస్తారండి? ఏమో ఎమ్మెల్యే మళ్ళీ ఆయన గెలిచినట్టయితే మనకి ఏదైనా ప్రాబ్లం వస్తుందని ఆ భయంతోనైనా వాళ్ళ మాట వింటారు. అలా కాకుండా వాలంటీర్ మాట ఎవరుంటారండి? ఎవరుంటారు? రేషన్ తీసుకొచ్చేవాడు, డబ్బులు పంచేవాడు, పంచిన డబ్బుల్లోంచి లంచం తీసుకునేవాడు మాట వింటారా? ఆలోచించుకోండి వస్తాయి మీరు. అందువల్ల ఈ వాలంటీర్ వ్యవస్థ నన్ను ఏం చేయడు, అవసరానికి వాడుకుంటాడంతే. వాళ్ళు కూడా అవసరానికి గవర్నమెంట్ వాడుకుంటారు కానీ ఈ వ్యవస్థలో ఉండరు. ఉంటే ఎవరైనా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన వాడే ఉంటాడు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. థ్యాంక్ యూ అండి, నమస్తే. థ్యాంక్ యూ.